ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. నమస్తే తెలంగాణలో పాతాళానికి గంగమ్మ, వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు అనే కథనాన్ని నమస్తే తెలంగాణ మొదటి పేజీలో ఇచ్చింది. టాప్ ప్రయారిటీ కింద ప్రాజెక్టులు అప్పగించకుంటే లేక ఎందుకు, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింతపై రేవంత్ రెడ్డి అబద్ధాలు అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. వీటితో పాటు రేవంత్ రాజ్యం పోలీసు లాఠిన్యమని కాళ్ళు మొక్కినా కనికరించలే, భారీ ఎదుటే ఎస్ఐని కొట్టి వేధించిన ఎస్పీ, మరో చోట ఫారెస్ట్ ఆఫీసర్ పైన ఇలాగే జులుం, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం తీరు వివాదాస్పదం, దాడిని ఖండించిన వరంగల్ పోలీసుల సంఘం, శాఖాపరమైన చర్యలుంటాయా లేదా అని చర్చ, మేడారం ఘటనపై సర్వత్రా విమర్శల వర్షం, తల్లులకు మొక్కు కోసం మేడారం వచ్చా, నా భర్త అక్కడే డ్యూటీ చేస్తున్నా, నన్ను క్యూ లైన్లో పంపేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసు అధికారి గౌస్ ఆలం సరాసరి వచ్చి నా కళ్ళ ముందే నా భర్తను గల్లా పట్టుకొని ఒక క్రిమినల్ను ఈడ్చుకెళ్ళినట్లు తీసుకెళ్లి నేలపై కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు. నేను వెళ్ళి నా భర్తను వదిలేయాలంటూ కాళ్ళపై పడి భిక్షగతి లెక్క వేడుకున్నా, అయినా ఆ కఠిన హృదయం కరగలేదు. ఇలాంటి అవమానం ఏ ఒక్కరికి జరగొద్దంటూ ఏఆర్ఎస్ఐ భార్య కన్నీటి పర్యంతమైంది. ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం కాఠిన్యంపై ఆమె ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అయిందని ఆమె కామెంట్ను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక బదిలీ కిష్కిందకాండల ఉద్యోగ బదిలీలో కథనం ఉన్నది. మీడియా అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాస్ రెడ్డి అనే వార్త ఉన్నది. ధాన్యం దొంగలెవరు, వనపట్లలో మరో 502 బస్తాల గుర్తింపు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. అపాయింటెడ్ డే ఎప్పుడు, ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలైన ఆర్టీసీని పట్టించుకోరా అని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక టెస్ట్ జోన్ ఎంపికను మార్చాలి అనే వార్త, బడి సంచి బరువు 30% తగ్గింపు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో అబ్బాయిలే పుడుతున్నారు, రాష్ట్రంలో 78% జిల్లాల్లో మగపిల్లల జనాలే ఎక్కువ అని, పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 69% మంది అబ్బాయిలు యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలకు కారణమనే ఆరోపణల వార్త ఉన్నదిగా. టీఎస్ బైపాస్, ఆన్లైన్లో దరఖాస్తులు, ఆఫ్లైన్లో అనుమతులు అనే ఓ కథనాన్ని మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. వీటితో పాటుగా వైద్య ఆరోగ్య శాఖలో మళ్ళీ డిప్యుటేషన్ల దందా, వరంగా మారిన సర్కారు ఆదేశాలు, గతంలో విభాగాధిపతులకు అధికారం, తాజా ఆదేశాలతో డిహెచ్ఓలకు అడ్డగోలుగా దోచేస్తున్న కొందరు డిఎంహెచ్ఓలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక మోదీ స్కూబా డైవింగ్, గుజరాత్ సముద్ర గర్భంలో ద్వారక సందర్శన, శ్రీకృష్ణుడికి పూజలు, నెమలీకల సమర్పణ, ద్వారకను స్పృశించినప్పుడు నాటి ప్రాచీన వైభవాన్ని, దివ్యత్వాన్ని అనుభూతి చెందా మోదీ. ఆయన సంబంధించిన సమగ్రమైన కథనాన్ని మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి ఇచ్చిందిగా. రైల్వే ప్రాజెక్టులకు నేడు మోదీ శ్రీకారమైన వార్త ఉన్నది. కిషన్ రెడ్డి, సంజయ్ అరవింద్లకు టికెట్లు ఖరారు, పెండింగ్లో బాపురావు టికెట్, 3 రోజుల్లో 10 సీట్లకు బీజేపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చిగా. పొత్తు పొడిచింది, ఎన్నికల దిశగా ఇండియా కూటమి అడుగులు అనే వార్త, అఖిలేష్ రాహుల్ గాంధీ ఇద్దరు ఎన్నికల ప్రచారం, ఆగ్రాలో భారత్ జోడో న్యాయయాత్రలు ప్రజలకు అభిమానం చేస్తున్న రాహుల్, అఖిలేష్ వారి ఫోటోతో కూడిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. 2000 కోట్ల డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు, ఓ తమిళ సినీ నిర్మాత మాస్టర్ మైండ్, న్యూజిలాండ్లో ఆస్ట్రేలియాకు సరఫరా, ఢిల్లీలో 3 అరెస్టు, 50 కిలోల కెమికల్ స్వాధీనం అనే వార్త మొదటి పేజీలో ఉన్నదిగా. గురుకుల టీజీటీ ఫలితాల వెల్లడి, 4006 పోస్టులకు 8012 మందితో జాబితా, వెల్లడించిన ట్రిప్, రేపు ఎల్లుండి ధ్రువపత్రాల పరిశీలన అనే వార్త ఉన్నది. ఇక ఎన్నికలున్నాయి, విచారణకు రాలేను, పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది, 6 వారాల షెడ్యూల్ ఖరారైంది, కావాలంటే వర్చువల్గా జవాబిస్తా, విచారణకు పిలువబోమని గతంలో సోలిసిటర్ హామీ ఇచ్చారు, అది మీకు వర్తిస్తుంది, నోటిలో ఉపయోగించుకోండి, సిబిఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక జూలై ఆగస్టు నెలలో గ్రూప్ 2, 3 పరీక్షలు, అధికారుల కసరత్తు అనే వార్త ఉన్నది. ఇక మరొక వార్త, బకాయిలు 57,399 కోట్లు, నీటిపారుదల విద్యుత్ శాఖల్లో గత ప్రభుత్వం మిగిల్చిన బాకీలు ఇవి. 2014 జూన్ 2 నాటికి ఉన్న బకాయిలు 1595 కోట్లు అయితే 2023 డిసెంబర్ నాటికి ప్రభుత్వం బీఆర్ దిగిపోయిన నాటికి 57,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లించాలనేది. కడుపు నింపేవి కలుపు మొక్కలే, కొనుక్కొని మరీ తింటున్న ప్రజలు, గాజాలో ఆహార సమస్య తీవ్రం, జాబాలియాలో గుర్రాలను తింటున్న శరణార్థులు, రంజాన్లో కాల్పుర బీరమనే క్వశ్చన్ మార్క్తో కూడిన కథనాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో వచ్చిందిగా. రేవంత్ సీఎం అని ముందే ప్రకటిస్తే కాంగ్రెస్కు 30 కూడా వచ్చేవి కావు అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి.
ఇక సాక్షి పత్రికలో బ్యానర్ ఐటెం కింద సిట్టింగులు కొందరే, లోక్సభ ఎన్నికల్లో ముగ్గురు లేదా నలుగురు సిట్టింగ్లకే బీఆర్ఎస్ మళ్ళీ అవకాశం ఇవ్వబోతున్న వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి పత్రిక. మళ్ళీ మోదీ సర్కారే రావాలి, కాంగ్రెస్ హయాంలో దేశంలో రోజుకో స్కామ్ అని భద్రాచలం బహిరంగ సభలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేశాయ్ మాట్లాడిన మాటలు మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి పత్రిక. సముద్ర గర్భంలో కృష్ణుడికి పూజలు అని నరేంద్ర మోదీ ఫోటో, సముద్రం లోపల సముద్రం బయట ఉన్న ఫోటోలతో కూడిన కథనాన్ని ఇచ్చింది. ఇక 10 ఏళ్లలో స్కామ్ మాటే లేదు, ప్రజల ఆశలు అంతమైన చోటు నుంచే మోదీ గ్యారంటీ ప్రారంభం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటన, గుజరాత్ సుదర్శన్ సేతు ప్రారంభం అనే వార్త ఉన్నది. మరో 4000 సీట్లు, ఐఐటీలు ఎన్ఐటీల్లో సీట్లు పెరిగే అవకాశమైన కథనాన్ని కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి పత్రిక. స్వరాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి అనే అమెరికా ఎన్నికలకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఇండియా కూటమికి సంబంధించిన ఆగ్రాలో యాత్రకు సంబంధించిన ఫోటో, ఆర్జేడీ కాంగ్రెస్ సంబంధించిన వార్త ఉన్నది. ఇక ఉక్రెయిన్లో భారత యువకుడు మృత్యు అనే వార్త, 2 రోజుల తేలికపాటి వానలు అనేది మీకు మీరే బాస్ అని యూట్యూబ్కి సంబంధించిన ఒక వార్త ఉన్నది. సొంతమా సమమా అనే క్రికెట్ సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక ఈనాడులో సముద్ర గర్భంలో కృష్ణుడికి మోదీ పూజలు అని ఈనాడు కూడా మొదటి పేజీలోనే హైలైట్ చేసింది. ఇక ధరణి అధికారాల బదిలీ అని ఒక ప్రధానమైన వార్తగా తీసుకున్న ధరణికి సంబంధించింది ఈనాడు పత్రిక. టీజీటీ మెరిట్ జాబితా వెల్లడి అని ఒక వార్త ఉన్నది. విచారణకు హాజరు కాలేరుని కవితకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. మసాలాలతో క్యాన్సర్కు మందు అనే వార్త ఉన్నది. లోకో పైలట్లు లేకుండానే 78 కిలోమీటర్లు దూసుకెళ్లిన గూడ్స్ రైలు, పంజాబ్లో తప్పిన ప్రమాదం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. అంతర్జాతీయ మారక ద్రవ్యాల దందాతో తమిళ నిర్మాత అనే వార్త ఉన్నది. నేటి నుంచి హెచ్ఐసిసిలో బయో ఆసియా సదస్సు అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు. త్వరలో నూతన విద్యుత్ విధానమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. కేంద్రానికి కృష్ణా జలాల తాకట్టు, కాంగ్రెస్ సర్కారు నిర్వాకమని కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. చిన్నారెడ్డికి ప్రజావాణి బాధ్యతలు, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయమైన వార్త కూడా ఉన్నది. కాంగ్రెస్ గారడి మాటలు నమ్మొద్దని కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉంది. దేశం బాగుంటుంటే మోదీ మళ్ళీ గెలవాలని ఛత్తీస్గఢ్ సీఎం బహిరంగ సభలో మాట్లాడిన వార్తలు కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. తెలుగు దినపత్రికల్లో ప్రయారిటీ ఇచ్చిన వార్తాంశాలు ఇవి.